పార్వతీపురంలో వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలు తనకు జల నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. మరోసారి తనకు అవకాశం ఇస్తే పార్వతీపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటోన్న అలజంగి జోగారావుతో మా కరెస్పాండెంట్ నర్సింహ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుతుంది. వీటితో పాటు ప్రచారాల్లో తమ అభ్యర్థులు అయితే ఇంటింటా ప్రచారం చేస్తూ జోరుగా ప్రచారాన్ని జోరుందుకునే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు భారతపురం నియోజకవర్గంలో మనం ఉన్నాం. భారతపురంలో వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఏదైతే వైసీపీ పట్ల ప్రజలు ఎటువంటి చూస్తున్నారు, ప్రభుత్వ పథకాల ప్రభావం ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా భావాన్ని తెలియజేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఏదైతే ఈరోజు ప్రచారంలో దూసుకుపోతున్నారు, ఉదయాన్నే తెల్లవారుజాము నుండి కూడా ప్రచారాలు వెళ్తున్నారు. అసలు ప్రజలు ఈ వైసీపీ పట్ల ఎటువంటి స్పందన చూపిస్తున్నారు, ఏంటి పరిస్థితి? ఈరోజు పార్వతీపురం పట్టణంలో ఉండే 19వ వార్డులో ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి జగనన్న సంక్షేమాన్ని, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని, ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా చేసిన మంచిని ప్రతి ఇంటికి గుర్తు చేయడం జరుగుతుంది. ఏ అక్కని అడిగినా, ఏ చెల్లిని అడిగినా ఒకటే మాట, జగనన్నకి మేము తోడుగా అండగా ఉంటామని చెప్పడం జరుగుతుంది. ఈ గత 59 నెలలుగా ప్రజా సంక్షేమాన్ని పేదవాడికి, రైతన్నకి, డోక్రా అక్క చెల్లెలకి, 45 సంవత్సరాలు నిన్న అక్కకి, బడికి పంపిస్తున్న పిల్లలు పంపిస్తున్న చెల్లికి ఈ ప్రభుత్వం అండగా తోడుగా ఉండే విధానం. మరి ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఉండే నాయీ బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ, నేతగీత కార్మికులు కానీ, మరి ముఖ్యంగా జీవనోపాధి కోసం దర్జీలుగా ఉన్న ప్రతి చెల్లి దర్జాగా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడిన విషయాన్ని ప్రతి చెల్లి కూడా గుర్తు చేసుకుంటుంది. ఈరోజు ఎవరిని అడిగినా జగన్మోహన్ రెడ్డి గారితో మేము ఉంటాము, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకుంటామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిగా నేను ప్రతి గడపకి వెళ్ళేటప్పుడు, ప్రతి గుమ్మానికి వెళ్ళేటప్పుడు, ప్రతి చెల్లితో మాట్లాడినప్పుడు, ప్రతి అన్నతో మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్తున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటాం, ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పాలన తీసుకొస్తాం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆలోచనతో ముందుకు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పే మాయ మాటలు కానీ, ఈ సూపర్ 6 కానీ, మరి ముఖ్యంగా మభ్య పెట్టాలని, మరొకసారి డ్వాక్రా అక్కచెల్లెల్లో లేకపోతే మహిళల్లో మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. గడిచిన ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు మీరు నెరవేర్చగలిగారు, దీంతో పాటుగా రానున్న నెక్స్ట్ వచ్చే వీటిలో గెలిచాక ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చి వాటిని కూడా ఏ విధంగా పరిష్కారం చేసి ఈ ప్రజలకు అందించనున్నారు? నేను 2019-24 సంవత్సరాల మధ్యన పార్వతీపురం నియోజకవర్గంలో ఉండే, పార్వతీపురం పట్టణంలో ఉండే ఎస్విడి ఎయిడెడ్ కాలేజీని గవర్నమెంట్ పరంగా చేయడం జరిగింది. బైపాస్ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్న లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి వీధిని కూడా లైటింగ్ రెనోవేషన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి వార్డులో రోడ్స్ నిర్మాణం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గంలో ఉండే ప్రధాన సమస్యలు రెండు బ్రిడ్జెస్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. గడ్ల బ్రిడ్జ్, నారాయణపురం బ్రిడ్జ్, సీతారామ బ్రిడ్జ్ కంప్లీషన్లో ఉంది. అదే కాకుండా 27 కోట్ల రూపాయలు చెరుకు రైతుల బకాయిలు చెల్లించాం. అదే కాకుండా 89 కిలోమీటర్ల నుండి 106 కిలోమీటర్లు నేషనల్ హైవేని ఆధునీకరణ చేయింది. అలాగే 80 ఇంటీరియర్ రోడ్స్ అంటే గ్రామాల్లో అన్కనెక్టివిటీ ఉన్న గ్రామాలకి కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. అలాగే 33 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొల ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష, ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక, దశాబ్దాలుగా ఈ ప్రజలు కోరుకున్న పార్వతీపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను ముఖ్యమంత్రి, ఈ పార్వతీపురాన్ని జిల్లాగా ప్రకటన చేసి ఈ ప్రజల యొక్క ఆకాంక్షని, ప్రజల యొక్క కోరిక నెరవేర్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి అవసరం కోసం, పేదవాడికి ఇబ్బందిని తెలిసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మేలు జరిగిందని ప్రతి అక్క చెల్లి చెప్పడం జరుగుతుంది. ఒక ట్రైబల్ ప్రాంతంలో సుమారుగా 18 గ్రామాలు ఉంటే సుమారుగా 16 గ్రామాలకి కనెక్టివిటీ లేక ఇబ్బంది పడుతుంటే ఈరోజు రోడ్లు వేయడం జరిగింది. అదే కాకుండా సీతానగరం మండలం కానీ, బల్జిపేట మండలంలో కానీ దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకునే గ్రామాలకి బీటీ రోడ్లు వేసి ఈ ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు నెరవేర్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా ముక్తకన్నంతో ఒకటే మాట చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఎలాగైతే మా జీవితాలు మారుతాయి అన్నారో, మా కష్టకాలంలో భాగస్వాములు అవుతారని భావించారో, కరోనా లాంటి కష్టకాలంలో ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వాసం వ్యక్తపరుస్తున్నారు. ఇది చూసుకోవచ్చు.
వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు చేయడం పాటు ఎన్నో ఏళ్ళుగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కూడా తాను గత హయాంలో నెరవేర్చడం జరిగింది. ఒక రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలకు తాను రోడ్డు వేసి నిరూపించడంతో తనకు ఒక పాలాభిషేకం వంటి కార్యక్రమాలు కూడా పొందిన వ్యక్తి. రానున్న రోజుల్లో కూడా మరింత అభివృద్ధి పరంగా పార్వతీపురం నియోజకవర్గాన్ని తీసుకెళ్తానని తెలియజేస్తున్నారు అలజంగి జోగారావు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో నరసింహ, BRK న్యూస్, విజయనగరం.